జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు, ముఖ లక్షణము, ఫోటో, జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున సినిమా షూటింగ్లు జరిగే ప్రదేశం ఏదైనా ఉందా అంటే అది రామోజీ ఫిలిం సిటీ అనే చెప్పాలి. కేవలం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా ఇతర భాషల సినిమాలు, కొన్నిసార్లు హాలీవుడ్ సినిమాలు కూడా రామోజీ ఫిలిం సిటీలో జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ షూటింగ్ కి కావాల్సిన సెట్లు మరియు సౌకర్యాలు ఉండడంతో నిత్యం ఎన్నో సినిమా షూటింగ్ పనులు జరుగుతూనే ఉంటాయి. అదే విధంగా రామోజీ ఫిలిం సిటీ చూడడానికి వచ్చే విజిటర్స్ కూడా అదే స్థాయిలో ఉంటారని చెప్పొచ్చు. ఇక అలా సినిమా ఇండస్ట్రీకి తలమానికంగా మారిన రామోజీ ఫిలిం సిటీ గురించి తాజాగా బాలీవుడ్ నటి కాజోల్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఈమె నటించిన మా అనే హిందీ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీలో అడుగు పెట్టగానే తనకి ఒక నెగిటివ్ వైబ్రేషన్ కలిగాయని, అక్కడ ఉండేందుకు కంఫర్ట్ ఫీల్ అవ్వలేకపోయిందని, ఏదో తనని వెంటాడుతూ తనతోనే ఉన్న ఫీలింగ్ ఉండేదని, అక్కడి నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా తనని ఒక భయం వెంటాడుతూనే ఉందని తెలిపింది. దీంతో రామోజీ ఫిలిం సిటీ ఒక భయంకరమైన ప్రదేశమని, తను మరోసారి అక్కడికి వెళ్ళనని చెప్పడంతో ఈమె వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక దీని గురించి ఆరా తీయగా సినిమా షూటింగ్లకి, టూరిస్టులకి ఎంతో ప్రఖ్యాతిగాంచిన ప్రముఖ ప్రదేశం రామోజీ ఫిలిం సిటీ చీకటి పడితే ఆత్మలతో వెంటాడబడుతుందని, అక్కడ షూటింగ్ చేసేటప్పుడు అద్దంలో వింత దృశ్యాలు కనబడడం, ఏదో తెలియని అదృశ్య శక్తి నెట్టడం వంటి అనుభవాలు ఎదుర్కొన్నట్లు చాలా మంది నటీనటులు, టెక్నీషియన్స్ కూడా చెప్పడం జరిగింది. ఇక అలా నిజాం కాలంలో ఈ ప్రాంతంలోనే ఎన్నో యుద్ధాలు జరిగి ఎందరో సైనికులు మరణించారని, వారిని అక్కడే పూడ్చిపెట్టడంతో వారి ఆత్మలు ఈ ప్రదేశంలో వెంటాడుతున్నాయని చాలా మంది చెబుతుంటారు. ఈ క్రమంలోనే తాప్సీ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్కడ దయ్యాలున్నట్లు తను బలంగా నమ్ముతున్నానని, అవంటే తనకి చాలా భయమని, అలా ఒకసారి తను రామోజీ ఫిలిం సిటీ హోటల్లో స్టే చేసినప్పుడు తనతో ఎవరో ఉన్నట్లు, ఏదో చెబుతున్నట్లు అనిపించిందని, అలా ఆ హోటల్లో దయ్యాలున్నాయని అందరూ అంటుంటే మొదటగా తాను నమ్మలేదని, ఆ తర్వాత తాను లైవ్ లో ఎక్స్పీరియన్స్ చేశాక నమ్మక తప్పలేదని, ఇక అలా తన గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్దాలు మరియు తన వెనకే ఎవరో ఉండి మాట్లాడుతున్నట్లు అనిపించడంతో అప్పటి నుండి రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ ఉన్నా కూడా అక్కడ స్టే చేయకుండా ప్యాకప్ అవ్వగానే సిటీకి వచ్చి హోటల్లో స్టే చేసేదని చెప్పుకొచ్చింది. ఇక ఇదిలా ఉంటే హీరోయిన్ రాశి ఖన్నా కూడా రామోజీ ఫిలిం సిటీలో ఉన్న హోటల్లో స్టే చేసినప్పుడు మధ్యరాత్రి తను గాఢ నిద్రలో ఉన్నప్పుడు తన బెడ్ అంతా ఊగిపోయేదని, తను కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగేసేవారని, దీంతో భయంతో వణికిపోతూ బయటికి వెళ్దామంటే చిమ్మ చీకటి ఉండేదని, ఫోన్ చేద్దామంటే అందరూ పడుకొని ఉంటారని, అలా తనకి వేరే దారి లేక అది తన భ్రమాని తనకి తాను సర్ది చెప్పుకొని తెల్లవారే వరకు లైట్ ఆన్ చేసుకుని నిద్రపోకుండా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. ఇక ఇదే కోవలో ఆస్కార్ విజేత మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి గారు కూడా చంద్రముఖి 2 సినిమా షూటింగ్ సమయంలో తనకి కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైనట్లు చెప్పుకొచ్చారు. అలా రామోజీ ఫిలిం సిటీలోని సింగని స్టూడియోలో చంద్రముఖి 2 మూవీ కోసం లేడీ సింగర్స్ తో ఒక పాట పాడిస్తున్నప్పుడు తన చెవిలో ఒక మగ గొంతు వచ్చి పాడుతున్నట్లు అనిపించడం, అలా కొన్ని శబ్దాలు కూడా వినిపించేవని, అలాగే అక్కడ పాటలు పాడిన లేడీస్ కి కూడా చెవిలో ఎవరో ఏదో చెబుతున్నట్లు అనిపించి అదే విషయం వారు తనకి చెప్పారని, దీంతో మరుసటి రోజు అక్కడ రికార్డింగ్ చేయకుండా హైదరాబాద్ లోని తన స్టూడియోలో రికార్డింగ్ చేసినట్లు కీరవాణి గారు చెప్పుకొచ్చారు. ఇక 2000 ఎకరాల విస్తీర్ణంలో ఉండి ప్రపంచంలోనే అతిపెద్ద స్టూడియోగా గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించుకున్న రామోజీ ఫిలిం సిటీ గురించి వీరందరూ కమెంట్స్ చేసినా ఎవరూ కూడా అంతలా సీరియస్ గా తీసుకోలేదు. గాని బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ దీని గురించి మాట్లాడుతూ తను చాలా భయానక ప్రదేశాల్లో షూటింగ్ చేశానని, ముఖ్యంగా రామోజీ ఫిలిం సిటీలో ఉన్నప్పుడు రాత్రులు తనకి నిద్ర కూడా పట్టేది కాదని, అక్కడి నుండి వెళ్లిపోవడం పెద్ద టాస్క్ లాగా అనిపించేదని, షారూఖ్ ఖాన్ తో దిల్వాలే మూవీ షూటింగ్ ని రామోజీలో చేసేటప్పుడు తనకి అక్కడ షూటింగ్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని ఎదురు చూసేదని, ఆ దేవుడు తనకి ఏమీ జరగకుండా చూసుకున్నాడని కాజోల్ కీలక వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. దీంతో కాజోల్ గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తిని చూపిస్తున్నారు. అసలు కాజోల్ బాధతో తన కలర్ ని మార్చుకోవడానికి గల కారణాలేంటి, షారూఖ్ ఖాన్ కి కాజల్ కి మధ్య అసలు ఏం జరిగింది,
కాజోల్ సినిమాల్ని తన ఫ్యామిలీ మెంబర్స్ ఎందుకు చూడరు? కాజోల్ భర్త అజయ్ దేవగన్ పబ్లిక్ లో టబూతో క్లోజ్ గా ఉంటూ తన భార్య కాజోల్ తో ఎందుకు డిస్టెన్స్ ని మెయింటైన్ చేస్తాడు? నిజంగానే ఇప్పుడు కాజోల్ అజయ్ దేవగన్ కి విడాకులు ఇస్తుందా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. కాజోల్ ముఖర్జీ దేవగన్ అలియాస్ కాజోల్. ఈమె 1974 ఆగస్టు 5న మహారాష్ట్రలోని ముంబైలో ఒక ఫిలిం బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీలో జన్మించింది. తండ్రి సోము ముఖర్జీ, తల్లి తనుజ. ఈమెకి తనీషా అనే ఒక చెల్లెలు కూడా ఉంది. ఇక మనం ముందుగా కాజోల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుంటే నేను చెప్పే కథ మీకు పూర్తిగా అర్థమవుతుంది. 1900 సంవత్సరంలో కాజోల్ ముత్తాతమ్మ అయిన రతన్ బాయి మహారాష్ట్రలోని మరాఠీ నాటకాల్లో నటిస్తూ అందులో వచ్చిన ఫేమ్ తో ఈమెకి యాహూద్కి లడికి అనే మూవీలో హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. అలా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 సినిమాలకి పైగా యాక్ట్ చేసింది. ఇక అదే సమయంలో ఈమెకి ముంబైలో కోటీశ్వరుడైన పిఎస్ శిలోత్రి అనే అతనితో పెళ్లి చేయగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా శోభన అనే కూతురు జన్మించింది. అలా కూతుర్ని తనలాగే హీరోయిన్ చేయాలని డిసైడ్ అయిన రతన్ బాయి దో దివానే అనే మూవీతో 1935లో లాంచ్ చేయగా శోభనకి తనతో యాక్ట్ చేసిన మోతీలాల్ అనే హీరో కమ్ ప్రొడ్యూసర్తో మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా జైదీప్, చతుర్ అనే ఇద్దరు అబ్బాయిలు, నూతన్, తనుజ అనే ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. కానీ ఈమె కొడుకులకి ఇండస్ట్రీపై ఇంట్రెస్ట్ లేని కారణంగా చదువుకొని బిజినెస్ చేస్తే తన ఇద్దరు కూతుర్లని హీరోయిన్ చేయాలనుకుంది. అలా తన పెద్ద కూతురైన నూతన్ని 1950లో హమారీ బేటీ అనే మూవీలో హీరోయిన్ గా లాంచ్ చేయగా అందులో ఈమెకి మంచి గుర్తింపు వచ్చి 100కి పైగా మూవీస్ చేస్తూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక అలా రెండో కూతురైన తనుజ హమారీ యాద్ ఆయేగి అనే మూవీతో హీరోయిన్ గా లాంచ్ అయి 60s 70sలో స్టార్ హీరోయిన్ గా ఉంటూ అందరు స్టార్ హీరోలతో యాక్ట్ చేసింది. ఇక ఇదే సమయంలో ఏక్ బార్ ముస్కురాదో మూవీ ప్రొడ్యూసర్ అయిన సోము ముఖర్జీతో ఈమెకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమ విషయం ఇరు కుటుంబాల పెద్దలకి తెలియడంతో వీరికి బెంగాలీ మరియు మహారాష్ట్ర స్టైల్లో పెళ్లి జరిపించారు. ఇక వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా కాజోల్, తనీష్ అనే ఇద్దరు అమ్మాయిలు కూడా జన్మించారు. ఇక ఇదిలా ఉంటే కాజోల్ తండ్రి చాలా వరకు మూవీస్ ని ప్రొడ్యూస్ చేస్తూ డైరెక్ట్ చేయగా అవి రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో భారీగా నష్టాలు వచ్చి ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో ఉండే ఆస్తిని, ఇల్లుని అమ్మే పరిస్థితికి వచ్చాడు. అంతేకాకుండా అప్పుల బాధ తట్టుకోలేక మద్యానికి, స్మోకింగ్ కి కూడా అలవాటు పడి తరచూ ఇంట్లో గొడవలు చేయడంతో భర్త టార్చర్ ని భరించలేని కాజోల్ తల్లి భర్తని వదిలేసి తన ఇద్దరు పిల్లల్ని తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక అప్పటి నుండి కాజోల్ తన తల్లి మరియు అమ్మమ్మ పాలనలోనే పెరుగుతూ అప్పుడప్పుడు కోల్కతాకి వెళ్లి తన తండ్రిని కలుస్తుండేది. ఇదిలా ఉంటే కాజోల్ తన స్కూలింగ్ ని ముంబైలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ స్కూల్లో చదివింది. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న కాజోల్ తన తల్లిలాగే సినిమాల్లో నటించాలనుకుంది. ఇక కూతురి ఆశని కాదనలేక మరియు వీరి ఆర్థిక పరిస్థితులు కూడా అంతంత మాత్రమే ఉండడంతో కూతుర్ని సినిమాల్లోకి తీసుకురావాలనుకుంది. కానీ మొదటి మూవీని తనే డైరెక్ట్ చేయాలని ముందుగా ప్రొడ్యూసర్ని వెతకగా అందుకు ఒక బిజినెస్ మ్యాన్ ఒప్పుకొని 1990లో ఆ మూవీని స్టార్ట్ చేయడం జరిగింది. కానీ కొన్ని రోజుల షూటింగ్ తర్వాత ప్రొడ్యూసర్ కి డైరెక్టర్ కి మధ్య మనస్పర్ధాలు వచ్చి ఆ మూవీ సగంలోనే ఆగిపోయింది. దీంతో ఎలాగైనా తన కూతుర్ని లాంచ్ చేయాలని కాజోల్ ని డాన్స్ మరియు యాక్టింగ్ కోర్స్ కి 6 నెలలు పంపించడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే డైరెక్టర్ రాహుల్ రవే తన మూవీ కోసం హీరోయిన్ ని వెతుకుతున్నాడని తెలిసి కాజోల్ తల్లి కాజోల్ ని రెఫర్ చేయగా అందుకు అతను ఒప్పుకొని ఇమీడియట్ గా ఆ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. అలా బేకుది మూవీ 1992లో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. కానీ అందులో కాజోల్ లుక్స్ మరియు యాక్టింగ్ ఇంప్రెసివ్ గా ఉండడంతో అబ్బాస్ మస్తాన్ అనే డైరెక్టర్లు ఇద్దరు చేయబోయే బాజీగర్ మూవీలో కాజోల్ కి షారూఖ్ ఖాన్ తో మొదటిసారి హీరోయిన్ గా యాక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది. ఇక ఈ మూవీ 1993 నవంబర్ 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవడంతో కాజోల్ కి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా ఏ దిల్లగి, ఉదార్ కి జిందగీ అనే మూవీస్ ని చేయగా అవి రిలీజ్ అయి యావరేజ్ గా ఆడిన రాకేష్ రోషన్ డైరెక్షన్ లో షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ హీరోలుగా చేసిన కరణ్ అర్జున్ అనే మూవీలో కాజోల్ కి హీరోయిన్ గా చేసే అవకాశం వచ్చింది. ఇక ఈ మూవీ 1995లో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కాజోల్, షారూఖ్ జోడీకి ఫ్యాన్స్ అసోసియేషన్ స్టార్ట్ అయ్యారు. ఇక అలా ఈ మూవీతోనే కాజోల్, షారూఖ్ మధ్య మంచి స్నేహం ఏర్పడింది. కానీ షారూఖ్ కి అప్పటికే గౌరీతో పెళ్ళై ఉండడంతో షారూఖ్, కాజోల్ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ లో ఉండేవారే తప్ప పెళ్లి చేసుకునే అంత సీరియస్ రిలేషన్ ని మెయింటైన్ చేసేవారు కాదు. ఇదిలా ఉంటే కాజోల్ అజయ్ దేవగన్ తో కలిసి హల్చల్ అనే మూవీ చేసేటప్పుడు వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడి అప్పటికే అజయ్ దేవగన్ టబుతో డేట్ చేస్తున్న విషయం తెలుసుకొని కాజోల్ అజయ్ దేవగన్ కి టబుని ఎలా మెయింటైన్ చేయాలని కొన్ని టిప్స్ ని కూడా ఇస్తుండేది. ఇక హల్చల్ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడంతో మళ్ళీ వీరిద్దరూ కలిసి గూండారాజ్ అనే మూవీ చేయగా ఈ మూవీ షూటింగ్ టైంలో వీరిద్దరి స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి ఇద్దరు సీక్రెట్ గా రిలేషన్ ని మెయింటైన్ చేసేవారు. ఇక ఇదే సమయంలో షారూఖ్ ఖాన్, కాజోల్ నటించిన దిల్వాలే దుల్హనియా లే జాయేంగే మూవీ రిలీజ్ అయి
కాజోల్ కి స్టార్ హీరోయిన్ గా స్టేటస్ ని తెచ్చిపెట్టింది. అంతేకాకుండా షారుఖ్ కాజోల్ సీరియస్ రిలేషన్ లో ఉన్నారని, త్వరలోనే షారుఖ్ తన భార్యకి విడాకులు ఇచ్చేసి కాజోల్ ని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు హల్చలయ్యాయి. కానీ ఈ వార్తలపై అటు షారుఖ్ గాని ఇటు కాజోల్ గాని స్పందించకపోవడంతో అందరూ ఈ వార్తల్ని నిజమే అని నమ్మసాగారు. అందుకు తగ్గట్టే వీరిద్దరూ కలిసి కుచ్ కుచ్ హోతా హే, డూప్లికేట్, కభీ ఖుషీ కభీ గమ్ అనే మూవీస్ ని చేయగా వీరిద్దరూ తమ రిలేషన్ ని ఎప్పుడు అఫీషియల్ చేస్తారా అని వీరి ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తుండేవారు. ఇదిలా ఉంటే అజయ్ దేవగన్ టబుతో సీరియస్ రిలేషన్ లో ఉన్నా కూడా కాజోల్ తో పెరిగిన మంచి సాన్నిహిత్యం కారణంగా ఆమెను వదులుకోవడం ఇష్టం లేక టబుతో బ్రేకప్ చేసుకొని కాజోల్ తో ఉన్న రిలేషన్ ని కంటిన్యూ చేశాడు. అంతేకాకుండా ఇలా వదిలేస్తే ఫ్యాన్స్ అనుకుంటున్నట్లే షారుఖ్ ఖాన్ కాజోల్ ని పెళ్లి చేసుకుంటాడేమో అని భయపడి అజయ్ దేవగన్ కాజోల్ ని పెళ్లి చేసుకోవాలని డైరెక్ట్ గా కాజోల్ తల్లి దగ్గరికి వెళ్లి అడగగా మంచి బ్యాక్గ్రౌండ్, ఆర్థికంగా వెల్ సెటిల్డ్ అయి ఉండి యూత్ లో కూడా మంచి క్రేజ్ ఉన్న అజయ్ దేవగన్ తో పెళ్లి చేయడానికి కాజోల్ తల్లి ఒప్పుకుంది. ఇక ఆ సమయంలో కాజోల్ స్టార్ హీరోయిన్ గా ఉండడంతో పెళ్లికి ఇంకొంత టైం కావాలని చెప్పిన అజయ్ దేవగన్ ఫోర్స్ చేయడంతో వేరే దారి లేక 1999లో వీరిద్దరూ సింపుల్ గా పెళ్లి చేసుకొని ఆ ఫొటోస్ ని సోషల్ మీడియాలో రిలీజ్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే కాజోల్ అజయ్ దేవగన్ కలిసి యాక్ట్ చేసిన ఏ మూవీ కూడా అంతలా ఆడలేదు గాని వీరి కెమిస్ట్రీ ఎప్పుడు వర్కౌట్ అయిందనే చర్చ బీటౌన్ లో మొదలైంది. దీంతో ఎక్కువ రోజులు వీరిద్దరూ కలిసి ఉండలేరని, త్వరలోనే విడాకులు తీసుకుంటారని అందరూ అనుకున్నారు. అలా అప్పటి నుండి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ అజయ్ దేవగన్ ని హేట్ చేయడం మొదలెట్టారు. ఇదిలా ఉంటే కాజోల్ 2001లో ప్రెగ్నెంట్ అవ్వగా 5 నెలల వరకు అంతా బాగానే సాగిన ఆ తర్వాత అబార్షన్ అవ్వడంతో కాజోల్ మరియు అజయ్ దేవగన్ మానసికంగా చాలా కృంగిపోయారు. ఇక అలా 2 టైమ్స్ మిస్ క్యారేజ్ అయ్యాక కాజోల్ అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఉన్నప్పటికీ సినిమాల నుండి బ్రేక్ తీసుకొని ఫ్యామిలీ లైఫ్ కి ప్రియారిటీ ఇచ్చింది. ఇక అలా 2003 ఏప్రిల్ 20న నైసా అనే అమ్మాయికి జన్మనిచ్చి 2006లో అమీర్ ఖాన్ హీరోగా కాజల్ హీరోయిన్ గా ఫనా మూవీతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసింది. ఇక ఈ మూవీ 2006 మే 26న రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో కాజోల్ కి మళ్ళీ ఆఫర్స్ వెతుక్కుంటూ వచ్చాయి. అలా షారుఖ్ ఖాన్ తో కలిసి కభీ అల్విదా, నా కెహనా, ఓం శాంతి ఓం, కల్ హో నహో, రబ్నే బనాది జోడీ మూవీలో గెస్ట్ రోల్ చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు తమ జోడిని జనాలు ఇంకా ఆదరిస్తున్నారని వీరిద్దరూ కలిసి మై నేమ్ ఇస్ ఖాన్ అనే మూవీని చేశారు. ఇక ఈ మూవీ 2010 ఫిబ్రవరి 12న రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అయింది. దీంతో కాజోల్ మళ్ళీ హీరోయిన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయగా అదే టైంలో కాజోల్ ప్రెగ్నెంట్ అయి 2010 సెప్టెంబర్ 13న యుగ్ అనే అబ్బాయికి జన్మనిచ్చింది. ఇక ఈ క్రమంలోనే మళ్ళీ మూవీస్ లో తన ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేయాలని షారుఖ్ ఖాన్ తో కలిసి దిల్వాలే అనే మూవీతో కంబ్యాక్ ఇచ్చింది. దీంతో షారుఖ్ కాజోల్ జోడీగా ఎప్పుడొచ్చినా అభిమానులు ఆదరిస్తారని మరోసారి ప్రూవ్ అయింది. ఇక అలా కాజోల్ కి వచ్చిన క్రేజ్ ని చూసి అజయ్ దేవగన్ హీరోగా, కాజోల్ హీరోయిన్ గా టూన్పూర్ కా సూపర్ హీరో తన్హాజీ అనే మూవీని చేశాడు. ఇదిలా ఉంటే కాజోల్ లవ్ స్టోరీ 2 మూవీలో చేసిన బోల్డ్ క్యారెక్టర్ చూసి అందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అప్పటి వరకు హోమ్లీగా మంచి గుర్తింపు పొందిన కాజోల్ కి ఇలా చేయాల్సిన అవసరం ఏముంది అనే చర్చ మొదలైంది. అదే టైంలో కాజోల్ తన ఇన్స్టాగ్రామ్ నుండి అజయ్ దేవగన్ తో ఉన్న ఫోటోలని తొలగించడంతో వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారనే వార్తలు హల్చలయ్యాయి. అందుకు తోడు అజయ్ దేవగన్ తన ఎక్స్ లవర్ టబుతో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ క్లోజ్ అవ్వడంతో వీరిద్దరూ తమ సంసార జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారని అందరూ అనుకున్నారు. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో కాజోల్ స్పందించి తాము హ్యాపీగానే ఉన్నారని, నాకు 50, అతనికి 55 ఏళ్లు, ఈ వయసులో విడాకులు తీసుకొని ఏం చేయగలం, అందుకే ఉన్నంత కాలం ఇద్దరం కలిసే ఉంటామని చెబుతూ ఆ విడాకుల వార్తలకి ఫుల్ స్టాప్ పెట్టింది. అంతేకాకుండా తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని తెల్లగా అయ్యిందని కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారని, నిజానికి అప్పట్లో ఎండలో రోజుకి 2 నుండి 3 మూవీ షూటింగ్స్ ని చేయడంతో తను నల్లబడిందని, ఆ తర్వాత 10 సంవత్సరాలు ఇంట్లో రెస్ట్ తీసుకోవడంతో స్కిన్ కలర్ వచ్చిందే తప్ప ఎలాంటి సర్జరీలు చేయించుకోలేదని క్లారిటీ ఇచ్చింది. నిజానికి బాలీవుడ్ లో ఎఫ్ఐఆర్స్ అనేవి కామన్. కొంతమంది అర్థం చేసుకొని అడ్జస్ట్ అయితే మరికొంతమంది ఆ సిస్టమ్ ని భరించలేక విడాకులు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక అలా కాజోల్ మరియు అజయ్ దేవగన్ భార్యాభర్తల కంటే ఎక్కువగా ఉంటూ బయట ఎలా ఉన్నా ఇంటికి వచ్చాక మంచి పేరెంట్స్ గా, ఫ్రెండ్స్ గా, పార్ట్నర్స్ గా ఉండడంతో వీరి రిలేషన్ 25 సంవత్సరాల నుండి స్ట్రాంగ్ గా కొనసాగుతుంది. ఇక ఈమె కలర్ తెల్లగా అవడానికి స్కిన్ వైట్నింగ్ లాంటి ట్రీట్మెంట్ వల్ల తెల్లగా అయిందే తప్ప ప్లాస్టిక్ సర్జరీ కాదనే చెప్పొచ్చు. ఇదిలా ఉంటే కాజోల్ సినిమాలని తన పిల్లలు చూడరని, అసలు వారికి ఇష్టం ఉండవని, బలవంతంగా కూర్చోపెట్టి చూడమన్నా కూడా చూడరని, తనని వారు స్క్రీన్ పై చూడడానికి ఇష్టపడరని, తమ బంధువులు కూడా ఆమె సినిమాలు వస్తే చూడలేక వెళ్ళిపోతారని, అందుకు కారణం తన పిల్లల్ని అడిగితే తను ఏడిస్తే వారు చూడలేరని, అందువల్లే తన మూవీస్ ని చూడరని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఇప్పుడు కాజోల్ తన కూతురు నైసాని షారుఖ్ ఖాన్ కొడుకుతో లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అంటే ముత్తాతమ్మ మొదలు పెట్టిన సినీ వారసత్వాన్ని కాజోల్ తన కూతురు ద్వారా కొనసాగిస్తుందనే చెప్పొచ్చు. ఇక కాజోల్ ఇప్పటి వరకు 50 మూవీస్ లో యాక్ట్ చేసింది. ఈమె నటనకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో పాటు
6 ఫిలింఫేర్ అవార్డ్స్ ని, 4 జీ సినీ అవార్డ్స్ ని కూడా అందుకుంది. మీకు కాజోల్ నటించిన సినిమాల్లో ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ కాజోల్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ. ఇకే మీకోసం బేబర్ చాక్లెట్ ని తీసుకొస్తున్నాం. ఇది రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్లు రక్తనాళాలని వృద్ధి చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుంది. చాక్లెట్ టీ తాగడం ద్వారా ఒంట్లో కొవ్వు పెరగడాన్ని నియంత్రిస్తూ మతిమరుపుని కూడా తగ్గిస్తుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. కానీ మన వెబ్సైట్ లో ఆర్డర్ చేసుకుంటే మంచి ఆఫర్స్ ఉన్నాయి.